కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మన ఆడియన్స్ను ఒక్కసారిగా మళ్ళా తన యాక్టింగ్తో, ఎమోషనల్స్తో, యాక్షన్తో మాయ చేసేందుకు రెడీ అయ్యాడు. ఎప్పటికప్పుడు మనకు వెరైటీ క్యారెక్టర్స్ ఇచ్చే సూర్య ఈసారి కంగువాతో ఒక డిఫరెంట్ జానర్ని ట్రై చేశాడు. సిరైతు శివ డైరెక్షన్లో రూపొందించిన స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించారు. దిశా పటాని గ్లామర్లో బాబీ డియోల్ విలనిజంతో అద్భుతంగా చూపారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. ఆడియన్స్కి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు థ్రిల్ ఇవ్వటంతో కంగువ బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే ఇది ఒక ఫ్యాంటసీ మూవీ. సూర్య 2 రకాల పాత్రలో కనిపించాడు. ఒకటేమో యోధుడి పాత్ర. కంగువ అనే పేరుతో ప్రజల కోసం పోరాడే దళ వీరుడు. అయితే మరి అతను ఎలా వర్తమానానికి వచ్చాడు? ఇంతలో కథలో మరో ట్విస్ట్ ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే. సూర్య యాక్టింగ్ అంటే నిజానికి వావ్. క్లైమాక్స్ ఇచ్చిన ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ హై లెవెల్లో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్లో ఉంది. విజువల్స్, విఎఫ్ఎక్స్ కూడా కనువిందు చేసేలా ఉన్నాయి. సూర్య, బేబీ డియోల్ మధ్య ఫేస్ ఆఫ్ స్క్రీన్స్ అయితే మరో లెవెల్లో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ క్వాలిటీ అంచనాలను మించిపోయింది. అదేవిధంగా దిశా పటాని గ్లామర్గా సినిమాకు అదనపు ఆకర్షణ. కంగువాలో ప్రతి క్యారెక్టర్ సొంత హైలైట్గా నిలిచాయి. సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఇంకా క్లైమాక్స్ విజువల్స్ అంతా మిస్ అయ్యేలా లేవు. థియేటర్లో ఏ ఫ్రేమ్ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలి. మొత్తంగా చెప్పాలంటే కంగువ సెకండ్ హాఫ్ అద్భుతం. మొదటి అరగంట తర్వాత కొంచెం స్లో అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం హై పీక్లో ఉంటుంది. రేటింగ్ 4/5. ఇలాంటి పవర్ ప్యాక్ సినిమా మిస్ అవ్వకుండా థియేటర్లోనే మాత్రమే చూడాలి. మీకు ఈ సినిమా రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి.